తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ 2024కి సంబంధించి ఇవాళ చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. సో అప్డేట్ ఏందనేది తెలుసుకునేందుకు మనం ఈ వీడియోలో ప్రయత్నిద్దాం. సో మొదటగా బ్యానర్ హెడ్డింగ్ చూసుకుంటే గ్రూప్ 1 2024 మెయిన్ కేసు హైకోర్టు ముందుకు వచ్చింది. సో అందులో భాగంగా ఇవాళ దాదాపు 2 కేసుల్ని కూడా ఇవాళ క్లబ్ చేసి తెలంగాణ హైకోర్టు ధర్మాసనం విచారణకైతే స్వీకరించింది. సో అందులో భాగంగా ఇవాళ మొదటగా వాదనలైతే ప్రారంభించారు. సో న్యాయమూర్తి గారు సుదీర్ఘంగా కేసు యొక్క ప్రేయర్ మొత్తం కూడా వాళ్ళు అడిగి తెలుసుకొని, అదేవిధంగా ఇదే టాపిక్ మీద కనెక్టింగ్ కేసెస్ కూడా వారు విచారణకు స్వీకరించారు. అందులో భాగంగా 2 కేసులు కూడా ప్రధానంగా వారు ఆరోపించిన అంశం ఏంటంటే టీజీపీఎస్సీ వారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని వాళ్ళు ప్రాపర్గా ఫాలో కాలేదని చెప్పేసి వీళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అందులో 2 కేసుల్లో కూడా ప్రధానంగా పేర్కొన్న పాయింట్ ఏంటంటే జెల్ పెన్. సో ఇన్స్ట్రక్షన్స్లలో హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్లో కానీ అటు మెయిన్స్ బుక్లెట్ ఇన్స్ట్రక్షన్స్లో కానీ క్లియర్ కట్గా జెల్ పెన్ ఎక్కడ కూడా వాడద్దు, ఒకవేళ ఎవరైనా వాడితే ఆ పేపర్ని పరిగణలోకి తీసుకోరు, ఇన్వాలిడ్ అని మెన్షన్ చేశారని. సో చాలామంది అభ్యర్థులు జెల్ పెన్ వాడారని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా లోకల్ నాన్ లోకల్ రిజర్వేషన్కి సంబంధించి ఒక పూర్తి డేటాని కూడా పిటిషనర్స్ ధర్మాసనం ముందు ఉంచడం జరిగింది. సో అందుకు సంబంధించి పూర్తి వివరాలు వాళ్ళు అందజేయడం జరిగింది. సో అటు టీజీపీఎస్ తరపున ఉన్నటువంటి వారు ఆల్రెడీ డివిజన్ బెంచ్లో ఒక కేసు పెండింగ్ ఉందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. బట్ అందుకు వీరు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, ఇక్కడ ప్రాపర్ ఎవిడెన్సీ ఉంది, ఇక్కడ ప్రాపర్ అథెంటిక్ డేటా ఉంది. సో ఒకదాంతో ఒకటి కనెక్టింగ్ కాదు, ఇది ఖచ్చితంగా ఒక కాంక్రీట్ ఎవిడెన్సీ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ సెలక్షన్ లిస్ట్లో లోకల్ నాన్ లోకల్ ఒక సెలక్షన్ కూడా వీళ్ళు రూల్స్ అతిక్రమించారని కూడా వాళ్ళు చాలా క్లియర్గా వాళ్ళు ఆధారాలతోటి ధర్మాసనానికి సమర్పించడం జరిగింది. సో అదేవిధంగా జెల్ పెన్ మీద ఫైల్ అయిన మరో కేసు కూడా విచారణ స్వీకరించినప్పుడు అటు పిటిషనర్స్ కూడా వారి యొక్క వాదనలను వినిపించారు. అదేవిధంగా వారి కేసులో ఆల్రెడీ కౌంటర్ ఫైల్ చేశారని కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం, దాన్ని కూడా వాళ్ళు ధృవీకరించారు. సో వాళ్ళు సెకండ్ కేసు ఏదైతే జెల్ పెన్ మీద ఉందో వాళ్ళు క్లియర్ కట్గా డివిజన్ బెంచ్తో ఉన్నటువంటి కేసుని దీన్ని కలపాలని చెప్పి కూడా ఒక దశలో ధర్మాసనాన్ని వాళ్ళు కోరడం జరిగింది. దానికి రూల్స్ పరంగా ముందుకు వెళ్ళాలని చెప్పి ధర్మాసనం వారికి సూచన ఇచ్చినట్టు కూడా తెలిసింది. సో ఇక్కడ క్లియర్ కట్గా ఈ కేసు చాలా డిఫరెంట్గా, అంటే ఒక కొత్త పద్ధతిలో ముందుకు వెళ్ళబోతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఎక్కడ కూడా చూసినా కానీ ప్రాపర్ ఎవిడెన్స్ అనే ఒక మాట వస్తూ ఉన్నది. ఒకానొక దశలో డివిజన్ బెంచ్ ధర్మాసనం కూడా స్టే వేకేట్ చేసేటప్పుడు కూడా ఇది ఒక అజంప్షన్స్ అని చెప్పేసి కూడా కొన్ని పదాలు వాడడం జరిగింది. సో ఇప్పుడు వీళ్ళు వేసిన కేసులో ప్రాపర్ ఎవిడెన్స్ తోటి వీళ్ళు ముందుకు వెళ్తున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ఆ పిటిషనర్ తరపున వాదించే గౌరవ న్యాయవాది గారు క్లియర్గా చెప్పడం జరిగింది, ఇక్కడ క్లియర్ కట్ డేటా ఉంది. సో ఒక కేసుతో మరొక కేసుని పోల్చాల్సిన అవసరం లేదు, ఇది చాలా కాంక్రీట్ ఎవిడెన్స్ ఉన్న కేసు అని చెప్పేసి కూడా పదే పదే ధర్మాసనంకి తెలియజేయడం జరిగింది. సో ఈ వాదనలు అన్నీ విన్న తర్వాత ఈ యొక్క కండిషన్స్, అది ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో కాలేదు, జెల్ పెన్ కానీ లోకల్ నాన్ లోకల్ కానీ ఇవన్నీ కూడా ఫాలో కాలేదన్న కేసులో ధర్మాసనం విచారణకు స్వీకరించి 4 వారాల్లో కౌంటర్ వేయాలని టీజీపీఎస్ని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా మరొక జెల్ పెన్ కేసు మాత్రం డివిజన్ బెంచ్లో ఉన్నటువంటి కేసెస్తో దీన్ని కంబైండ్ చేయాలని చెప్పి వాళ్ళు అడగడం ద్వారా దానికి ఒక ప్రొసీజర్ పరంగా ముందుకు వెళ్ళాలని కూడా ధర్మాసనం సూచించినట్టుగా మనకి సమాచారం. సో ఒకసారి మనకి ఈవినింగ్ వరకు డేటా కంప్లీట్గా అధికారికంగా వెబ్సైట్లో అప్లోడ్ అయిన తర్వాత మనం దాని గురించి పూర్తి వివరాలు మరొక వీడియోలో చేర్చిద్దాం. సో ఇప్పటివరకు ఉన్నటువంటి డేటా ఆధారంగా మనం చేస్తున్నాం. సో ఒకసారి ప్రాపర్ డేటా వచ్చిన తర్వాత మరొక వీడియోలో మళ్ళీ వెళ్దాం. సో ఓవరాల్గా అయితే మాత్రం
ఒక కేసులో 4 వారాలకి వాయిదా వేయడం జరిగింది. మరొక కేసులో డివిజన్ బెంచ్లో కనెక్ట్ చేయమని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ గ్రూప్ 1 జెల్ పెన్ కేసు సంబంధించినటువంటి అప్డేట్. మరొక అప్డేట్లో మళ్ళీ కలుద్దాం.